హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్ అనేది పర్ఫెక్ట్గా ఈజీగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఈ ఫ్రాక్ కోసం నేను 6 మీటర్స్ ఫ్యాబ్రిక్ యూస్ చేశానండి. బాటమ్ పార్ట్కి 4 మీటర్స్, బాడీ పార్ట్కి 2 మీటర్ ఫ్యాబ్రిక్ యూస్ చేశాను. సో ఫస్ట్ కటింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. బాడీ పార్ట్కి నేను కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశానండి. బాడీ పార్ట్కి సరిపోయేంత లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర మార్క్ పెట్టి అక్కడి నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసి షోల్డర్ విడ్త్ నేను 3.5 ఇంచెస్ షోల్డర్ విడ్త్ అనేది పెడతానండి. 3.5 ఇంచెస్ దగ్గర షోల్డర్ విడ్త్ పెట్టి ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ అనేది 5.5 ఇంచెస్ పెడుతున్నాం. నెక్ డీప్ అనేది చాయిస్. ఇప్పుడు నెక్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ పాయింట్కి ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా బాక్స్ షేప్లో మార్చేసుకొని కార్నర్ దగ్గర 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టి ఆ పాయింట్ని కలుపుకుంటూ ఫ్రంట్ సైడ్ నార్మల్ రౌండ్ నెక్ అనేది మార్చేసుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్చడానికి ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఈ పాయింట్ని షోల్డర్కి ఈ విధంగా కలుపుకొని ఇక్కడ నుంచి మళ్ళీ అడ్డంగా బాక్స్ షేప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ వేసుకొని ఈ కార్నర్లో ఈ బాక్స్ షేప్కి కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకోవాలి. ఈ విధంగా పాయింట్ పెట్టుకొని మళ్ళీ మీరు ఈ లైన్ ఎంతైతే గీసుకున్నారో ఈ లైన్కి కరెక్ట్గా మధ్యలో ఒక పాయింట్ పెట్టి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మళ్ళీ ఒక పాయింట్ పెట్టి ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఈ విధంగా మార్చేసుకొని ఇప్పుడు బాడీ లెంత్, మీరు బాడీ పార్ట్కి లెంత్ ఎంతైతే పెట్టాలి అనుకుంటున్నారో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మార్చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే స్టిచ్చెస్ కోసం అనమాట, ఖర్చుల కోసం. ఇప్పుడు చెస్ట్ రౌండ్ లూజ్లో బై 4 చేసుకొని మార్చేసుకోవాలి. అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో బై 4 చేసుకొని మార్చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మార్చేసుకొని ఈ 2 పాయింట్స్ని కలిపి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకున్నాను. అండ్ అలాగే షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్చేసుకొని ఖర్చుల కోసం చాక్ పీస్ మార్కింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా చుట్టూరు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని దీనిపైన మనం కట్ చేసుకున్న ఫ్రంట్ సైడ్ పార్ట్ని పెట్టి నెక్, షోల్డర్స్, ఆర్మ్ హోల్స్ ఇంక్లూడింగ్ ఖర్చు పాయింట్లతో సహా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి ఆర్మ్ హోల్ షేప్ అనేది కన్ఫర్మ్ డిఫరెంట్ ఉంటుందండి. నెక్ అనేది చేంజ్ కావాలి అంటే పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్గా ఉంచుకోవచ్చు. అండ్ ఇప్పుడు గీసిన లైన్ కన్నా ఆర్మ్ హోల్ షేప్ అనేది ఒక హాఫ్ ఇంచ్ బయట పక్కకు ఉండేలాగా మార్చేసాను బ్యాక్ సైడ్ పార్ట్కి. అండ్ అలాగే నెక్ డీప్ కూడా నేను కొంచెం డీప్ పెడుతున్నా, ఇది చాయిస్ అనమాట. కావాలి అంటే పెట్టచ్చు, లేదంటే లేదు. ఈ విధంగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా నెక్, షోల్డర్స్, ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా ఉండే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్కి సరిపోయేంత ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీ ఫుల్ హ్యాండ్ లెంత్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఈ విధంగా పాయింట్ పెట్టుకోవాలి. అది షోల్డర్ పాయింట్ అండి. ఇప్పుడు పెట్టుకున్న షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక 1 ఇంచ్ తగ్గించి మార్చేసి అక్కడి నుంచి ఒక 3.5 ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ పాయింట్ పెట్టి షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ దాకా ఈ విధంగా షేప్ గీసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది ఖర్చుల కోసం మార్చేసుకున్నాను. అండ్ అలాగే కింద కూడా హ్యాండ్ రౌండ్ షేప్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ మణికట్ట దగ్గర హ్యాండ్ రౌండ్ షేప్ ఎంతైతే ఉంటుందో దీంట్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకోవాలి. హాఫ్ మెజర్మెంట్ తీసుకొని దీనికి మళ్ళీ ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పెట్టాను. అండ్ అలాగే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టాను అనమాట. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకొని పైన ఆర్మ్ హోల్ దగ్గర ఉన్న పాయింట్ దగ్గర నుంచి కింద వరకు ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మార్చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేయడం కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్, నేను ఇక్కడ క్రేప్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 మడతల మీద నీట్గా శారీ ఫోల్డింగ్ ఎలా అయితే వేసుకుంటామో అదే విధంగా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని ఫ్లోర్ పైన నీట్గా పరుచుకున్నాను, ఎక్కడ ముడతలు తిత్తులు లేకుండా. ఈ విధంగా ఫ్యాబ్రిక్ ఎక్కడ ముడతలు లేకుండా పెట్టుకొని ఇక్కడ 4 మడతలు క్లోజ్, 4 మడతలు ఓపెన్ ఉన్న కార్నర్లో నడుం షేప్ అనేది సర్కిల్ షేప్లో మార్చేస్తున్నాను. ఈ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది దగ్గర నుంచి కూడా చూపిస్తా. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదని దూరం నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ 4 మడతలు ఓపెన్, 4 మడతలు క్లోజ్ ఉన్న కార్నర్లో నడుం షేప్ మార్చేసుకోవాలి. నడుం షేప్ సర్కిల్ షేప్లో మార్చేయడానికి మీ నడుం రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఎందుకు అంటే
ఫ్యాబ్రిక్ 4 మడతల మీద ఫోల్డ్ అయ్యి ఉంది కాబట్టి మీకు డివైడ్ చేయడం రాకపోతే నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా టేప్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చిన మెజర్మెంట్ని డివైడెడ్ బై 4 చేయంగా మనకు వచ్చిన నడుం రౌండ్ లూజ్ని సర్కిల్ షేప్లో మార్క్ చేసుకోవడం కోసం ఒక లెంత్ పాయింట్ అనేది తీసుకోవాలి. ఈ లెంత్ పాయింట్ అనేది నడుం రౌండ్ లూజ్ని బట్టి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నాకు కావాల్సిన మెజర్మెంట్ కోసం నేను ర్యాండమ్గా 5.5 ఇంచెస్ లెంత్ పాయింట్ తీసుకొని 4 మడతలు క్లోజ్ 4 మడతలు ఓపెన్ ఉన్న మూలన టేప్ పెట్టుకొని కరెక్ట్గా 5.5 ఇంచెస్ దగ్గర పాయింట్స్ పెట్టి ఆ పాయింట్స్ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్నాను. సర్కిల్ షేప్లో కలిపాను అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన నడుం రౌండ్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే నేను తీసుకున్న మెజర్మెంట్ 7 ఇంచెస్ అండి. నాకు డివైడెడ్ బై 4 చేస్తే 7 ఇంచెస్ వచ్చింది. నాకు కావాల్సిన నడుం రౌండ్ లూజు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కరెక్ట్గా ఆ లైన్ పైన టేప్ని ఈ విధంగా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. నాకు కావాల్సిన నడుం రౌండ్ లూజ్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను ఖర్చుల కోసం అనమాట. సో అందరికీ అర్థం అవుతుంది కదా. ఆ 5.5 ఇంచెస్ లెంత్ పాయింట్ అనేది ఒకవేళ మీ నడుం రౌండ్ లూజ్ తక్కువ ఉంది అనుకుంటే 4 ఇంచెస్ దగ్గరైనా 3 ఇంచెస్ దగ్గరైనా ఏదైనా ఒక లెంత్ పాయింట్ అనేది ఫస్ట్ పెట్టుకొని ఆ లెంత్ పాయింట్ దగ్గర కార్నర్లో టేప్ పెట్టుకొని ఒక లెంత్ పాయింట్ దగ్గర చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఆ డాట్స్ అన్నిటిని కలిపి ఆ సర్కిల్ షేప్ పైన టేప్ పెట్టి చెక్ చేసుకోవాలన్నమాట. నడుం రౌండ్ లూజ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. నడుం రౌండ్ లూజ్ తక్కువ ఉంటే 4 ఇంచెస్ 3 ఇంచెస్ ఇట్లా పెట్టుకోండి. ఒకవేళ నడుం రౌండ్ లూజ్ ఎక్కువ ఉంటే 7 ఇంచెస్ 8 ఇంచెస్ 9 ఇంచెస్ అలా ఈ విధంగా పాయింట్స్ పెట్టి ఆ పాయింట్స్ మొత్తాన్ని కలపండి. కలిపిన తర్వాత మీకు కావాల్సిన నడుం మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఆ మార్క్ పైన ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు రాంగ్ మెజర్మెంట్ వస్తే కనుక దాన్ని బట్టి లెంత్ పాయింట్ అనేది మళ్ళీ మార్చి ఈ విధంగా పాయింట్స్ పెట్టి చెక్ చేసుకొని కరెక్ట్గా మార్చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదండి. ఇప్పుడు బాటమ్ ఫుల్ సర్కిల్ షేపు ఎగుడు దిగుడు లేకుండా సమానంగా రావడం కోసం బాటమ్ ఫుల్ లెంత్ 36 ఇంచెస్ అనుకోండి. ఆ 36 ఇంచెస్కి ప్లస్ ఈ లెంత్ పాయింట్ని యాడ్ చేసుకోవాలి. మీరు నడుం మెజర్మెంట్ సర్కిల్ షేప్లో పెట్టుకోవడానికి ఎంతైతే లెంత్ పాయింట్ పెడతారో ఆ లెంత్ పాయింట్ని ప్లస్ చేసుకోవాలి. మీకు కావాల్సిన బాటమ్ లెంత్కి నడుం లెంత్ పాయింట్ని కూడా ప్లస్ యాడ్ చేసుకొని సర్కిల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఎందుకు అంటే నడుం సర్కిల్ పెట్టడానికి మనం కార్నర్లో టేప్ పెట్టాం కదా, ఆ కార్నర్లో టేప్ పెట్టుకొని సర్కిల్ షేప్ అనేది మార్చేయడం వల్ల ఎక్కువ తక్కువ లేకుండా ఎగుడు దిగుడులు రాకుండా అంబ్రెల్లా కటింగ్ అనేది సమానంగా నీట్గా వస్తుంది అనమాట చుట్టూరు సర్కిల్ షేప్. అందుకని చెప్పేసి మనం మార్చేసుకునేటప్పుడు ఈ 5.5 ఇంచెస్ని కలుపుకొని మార్చేస్తాము. మనకి ఈ నడుం మెజర్మెంట్ కటింగ్ చేసేటప్పుడు ఈ నడుం మెజర్మెంట్ అనేది కట్ అయిపోతుంది కదా, ఈ నడుం షేప్ని కట్ చేసేసిన తర్వాత మనకి ఈ 5.5 ఇంచెస్ అనేది మైనస్ అయిపోతుంది. మనకు కావాల్సిన 36 ఇంచెస్ ఫుల్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది. అర్థమవుతుంది కదండి. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో పైన మనం నడుం సర్కిల్ షేప్ పెట్టడానికి ఏ కార్నర్లో అయితే టేప్ పెట్టుకున్నామో అదే కార్నర్లో అదే మూలన టేప్ పెట్టి ఈ విధంగా చుట్టూరు సర్కిల్ షేప్ అనేది మార్చేస్తున్నాను అనమాట. నేను కరెక్ట్గా మొత్తం 41.5 ఇంచెస్ దగ్గర మార్చేస్తున్నాను నేను. ఆ పైన నడుం షేప్ అనేది కట్ అయిపోయిన తర్వాత నాకు కావాల్సిన ఫుల్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఎవరికైనా సరే పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా కూడా ఇదే మెథడ్ బాడీ మెజర్మెంట్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ అనేది ఇదే విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మార్క్స్ ఎలా అయితే చేసుకున్నామో కరెక్ట్గా మార్క్స్ పైన కట్ చేసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా అయితే కట్ చేశానో అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లెంత్ పెట్టి కట్ చేసుకున్నాను. ఎందుకు అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ అండి బాగా జారిపోతుంది. సో అందుకని దాన్ని కరెక్ట్గా కట్ చేయడం కోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పైన బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని నీట్గా ఈ విధంగా నెక్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జారిపోకుండా ఉండడం కోసం నెక్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకొని సేఫ్టీ పిన్స్ అన్ని తీసేసి నెక్ చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. నెక్ దగ్గర ఈ విధంగా రివర్స్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు కూడా పై కుట్ అనేది ఒకటి వేసుకోవాలి.
ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఈ డ్రెస్కి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్ పార్ట్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఎవరైనా ఒకవేళ ఫ్రంట్ పార్ట్ ఏది బ్యాక్ సైడ్ పార్ట్ ఏది అనేది కన్ఫ్యూజ్ అవుతుంటే కనుక ఫ్రంట్ పార్ట్కి మనం కట్ చేసుకునేటప్పుడు ఆర్మ్ హోల్ లో ఉంటుంది కదా, సో ఫ్రంట్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోండి నెక్కి. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా డీటెయిల్గా తెలుస్తుంది. ఈ విధంగా నెక్ పైకుట్టు వేసిన తర్వాత షోల్డర్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి జారిపోకుండా ఉండడం కోసం ఒక స్టిచ్ అనేది వేసుకొని చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాను. ఇంకొక సైడ్ కూడా అంతే, సేమ్ ఇదే విధంగా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని స్టిచ్ చేసి కట్ చేసేసుకొని మనం ఈ పార్ట్ని ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. రెండు షోల్డర్స్ని ఇదే విధంగా స్టిచ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ చివర్లు అనేది స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి చివరి వైపున ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని చివర్లు మొత్తం ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ మనం పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాం కదా, సో మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్స్ట్రాస్ నుంచి కట్ చేశాను కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని చుట్టూరు అవుట్లైన్ మొత్తం ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. జారిపోతుంది అనుకుంటే కనుక చుట్టూరు అవుట్లైన్ ఒక స్టిచ్ వేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా షేప్ నీట్గా ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఒక ½ ఇంచ్ లోపలికి ఈ విధంగా మార్చేసుకొని ఒక ½ ఇంచ్ లో అనేది పెట్టుకోవాలి. కరెక్ట్గా మిడిల్కి ఒక పాయింట్ పెట్టాం. మిడిల్ తెలియడం కోసం ఈ విధంగా పాయింట్ పెట్టుకొని ఒక ½ ఇంచ్ లోపలికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. హ్యాండ్ లో అనమాట. ఇది డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపు మాత్రమే ఉండాలి. ఇప్పుడు డ్రెస్ని ఈ విధంగా ఓపెన్ చేసుకొని రెండు షోల్డర్స్ నేను స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకొని డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున హ్యాండ్ లో వచ్చే విధంగా పెట్టుకోండి. హ్యాండ్ లో వచ్చే విధంగా పెట్టుకొని ఇక్కడ డ్రెస్కి ఏ విధంగా అయితే చెక్ చేస్తున్నానో వీడియోలో మీకు ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా చెక్ చేసుకుంటూ సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపున ఆర్మ్ హోల్ లో ఉండాలి అండ్ అలాగే హ్యాండ్ లో కూడా పెట్టడం వల్ల తిత్తులు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫినిషింగ్ లుక్ అనేది. సో హ్యాండ్ మొత్తాన్ని ఈ విధంగా స్లోగా నీట్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకున్నాను. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా పెట్టుకొని ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకొని ఇప్పుడు బోటమ్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. బోటమ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని కరెక్ట్గా నడుము సర్కిల్ షేప్ ఉంటుంది కదా, నడుము సర్కిల్ షేప్స్ రెండు ఈక్వల్గా పెట్టుకోవాలి. ఈక్వల్గా పెట్టుకొని వీడియోలో చూపించినట్టుగా కరెక్ట్గా ఈ విధంగా ఫస్ట్ నడుము పార్ట్స్ రెండు జాయిన్ చేస్తున్నా. మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఈ బోటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి మంచి వైపున బోటమ్ పార్ట్ కూడా మంచి వైపు ఒకే సైడ్కి ఉండే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకే సైడ్కి ఉండే విధంగా పెట్టుకొని ఈ విధంగా ఈక్వల్గా పెట్టి నడుము పార్ట్ మొత్తం ఈ విధంగా స్ట్రైట్గా జాయింట్ అనేది వేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా నడుము పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. ఫిట్టింగ్ పెట్టడం అనేది నేను చూపించట్లేదండి. అన్ని డ్రెస్సెస్కి ఫిట్టింగ్ ఏ విధంగా అయితే పెడుతున్నామో ఈ డ్రెస్కి కూడా సేమ్ అదే విధంగా ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా బార్గా స్టిచ్ చేసి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది అవుట్లుక్ అనేది. సో ఇదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ కూడా జాయిన్ చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పైన కింద ఉండే విధంగా పెట్టి నడుము పార్ట్స్ రెండు ఈక్వల్గా ఉండేలాగా పెట్టి బోటము మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండింటిని ఈ విధంగా పట్టుకొని నడుము పార్ట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ వదిలేసాను. 2 ఇంచెస్ వదిలేసి బోటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్కి చివర్లు జాయిన్ చేస్తున్నాను అనమాట. 2 సైడ్స్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ బోటమ్కి మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు కూడా అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని సైడ్స్ రెండు కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకొని ఇప్పుడు పైనుంచి హ్యాండ్స్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫిట్టింగ్ ఈ విధంగా అయితే పెడతామో ఫిట్టింగ్ పైన ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అండ్ సిల్క్ ఫ్యాబ్రిక్స్తో అంబ్రెల్లా కటింగ్ చేసినప్పుడు సిల్క్ అయినా జార్జెట్ అయినా ఏదైనా ఫ్యాబ్రిక్ యూస్ చేసి అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నప్పుడు కింద ఎగుడు దిగుడులు అనేవి కన్ఫర్మ్ వస్తాయండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైనా అవి ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది
నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చూపించాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు వీడియో చూడొచ్చు. అండ్ ఇక్కడ బోటం పార్ట్ ఎక్కడ తిత్తులు లేకుండా పెట్టుకొని నడుం పార్ట్ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ దాకా సైడ్కి ఈ విధంగా మార్క్ గీసుకొని చివర్ని ఈ విధంగా పెట్టుకొని చివరి దాకా స్టిచ్ చేసుకొని చివర్లో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జిగ్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.